ప్రాదేశిక పోరుకు బ్రేక్. మున్సిపల్ ఫలితాలతో ప్రభుత్వం పునరాలోచన. పరిషత్ ఎన్నికలతో ప్రయోజనమేది లేదన్న భావన. పంచాయతీ మున్సిపల్ ఎన్నికలతో అలసిపోయామని అభిప్రాయపడిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రజా వ్యతిరేకత. రైతు భరోసా ఇవ్వకుండా ముందుకెళ్లలేమని ఆందోళన. వానాకాలం భరోసా ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లేలా యోచన. అప్పటి వరకు నివేదికల పేరిట కాలయాపనకు నిర్ణయం. జూన్ తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలంటే ప్రభుత్వం భయపడుతున్నదా? మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో వెనుకడుగు వేస్తున్నదా? పరిషత్ ఎన్నికలే వద్దు అనే ధోరణితో సీఎం ఉన్నారా? ఎన్నికల నిర్వహణ వృధా ప్రయాసాన్ని భావిస్తున్నారా? పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతోనే అలసిపోయామని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సీఎంకు చెప్పేశారా? రైతు భరోసా వేయకుండా ముందుకెళ్తే నష్టమేనని నివేదికలు హెచ్చరించాయా అంటే 100కు 100% హెచ్చరిస్తారు. ఇక్కడ ముందుగా ఒక ఎన్నిక తర్వాత ఒక ఎన్నికలే కోలామానంగా పోతున్నారు ముఖ్యమంత్రి గారు. సంక్షేమ పథకాలు అందినాయా లేవా కనీసం ఆలోచిస్తలేరు. అభివృద్ధి జరుగుతున్నదా లేదా ఆలోచిస్తలేరు. ఎన్నికలు పెడుతున్నారు, వాళ్ళకున్న అధికార బలంతో, డబ్బు బలంతో ఆ ఎన్నికల్లో గెలుస్తున్నారు. మా పార్టీ స్ట్రాంగ్ ఉన్నది, మా పార్టీ చెక్కు చెదరలేదు, మా ఓటు బ్యాంకింగ్ చెక్కు చెదరలేదు అని డాంబికాలకు పోతున్నాడు. నిజానికి వరుస ఎన్నికలతోటి మంత్రులకు టార్చర్ ఉన్నది, ఎమ్మెల్యేలకు టార్చర్ ఉన్నది, ఇటు పోతే అధికారులకు టార్చర్ ఉన్నది. పైగా సంక్షేమ పథకాలు అందుతలేవు. అభివృద్ధి అనేది అసలు ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఇప్పుడు ఇట్లనే మీరు ఎన్నికలు పెట్టుకుంటా పోతే ఇవి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు. రైతు భరోసా వేయలేదు. రైతు భరోసాకు మళ్ళా రామ్ చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఫిబ్రవరి 17వ తారీఖు రైతు భరోసా వేస్తామని చెప్పిండు. ఇలా ఫిబ్రవరి 21వ తారీఖు 4 రోజులు గడిచిపోయింది. రైతు భరోసా ఊసు లేదు, రైతు భరోసా మాట లేదు. అసలు రైతు భరోసా ఇస్తారా ఇయ్యరా అనేది ఏ మంత్రి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఒక స్పష్టత ఇస్తలేరు. కానీ ఎన్నికలు మీరు మున్సిపాల్లో బయటపడ్డామని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇట్లాగే మేమే గెలుస్తామని ఒక ఊహల్లో తేలాడితే దెబ్బతింటారు. రైతు భరోసా వేయకుండా మీరు ఎన్నికలకు పోతే గనక రేవంత్ రెడ్డి గారు, ప్రజలు మీ మెడలు వంచుతారు, మీ ప్రభుత్వాన్ని బొందలేసి తొక్కుతారు. మీ మాటలలో చెప్పాలంటే ఇప్పుడు ఏంటిది? ఫిబ్రవరి, జూన్ దాకా రైతు భరోసా లేనట్టేనా? ఇక జూన్ వరకు రైతు భరోసా లేనట్టేనా? జూన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే అప్పటి వరకు కాలయాపన చేసినట్టేనా రైతులతోటి? మున్సిపల్ ఫలితాల తెల్లవారి రైతు భరోసా అన్నావు కదా, ఏమైంది? ఏ బుద్ధి అయితే లేదా? ఖజానాలో ఖాళీయా? మరి ఖజానా ఖాళీ అయితే నీ మంత్రులు, నువ్వు, నీ ఎమ్మెల్యేలు దేశాలు పట్టుకొని ఎట్లా తిరుగుతాను? వాడికి ఎట్లా డబ్బులు వస్తాయి? వాటికేమో డబ్బులు వస్తాయి. మీరు దేశాలు పట్టుకొని తిరగడానికి, మీరు 30 సార్లు ఢిల్లీకి పోవడానికి, 30 సార్లు ఢిల్లీ నుండి రావడానికి, ఇవన్నిటికీ డబ్బులు ఉన్నాయి. కానీ రైతు భరోసా వేయడానికి మీకు డబ్బులు లేవు. ఇప్పుడు వానాకాలం దాకా మెల్లగా నెట్టుకొచ్చి వానాకాలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టి అప్పుడు తూతు మంత్రంగా రైతు భరోసా వేసి మేము రైతు భరోసా ఇచ్చినాం, మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, మాకు ఓట్లే ఇర్రాయి అని మళ్ళా కాలికి బల్పం కట్టుకొని తిరిగినట్టు తిరుగుతారు. ఇప్పుడు అలసిపోయినామయ్యా, వద్దు ఇప్పుడు పెట్టకుర్రి ఎన్నికలని ఇక బతిలాడినట్టున్నారు మొన్న. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు పెడితే బాగుండదు, కొంత సమయం తీసుకొని అక్కడనో ఇక్కడనో అప్పు చేసి ఆ అప్పు చేసిన పైసలతోటి తల అరకొర పంచి మళ్ళీ ఎన్నికలకు పోదామని చెప్పినట్టున్నారు. అధికారం చేతులు ఉన్నది కాబట్టే నీకు మళ్ళా గెలుస్తున్నావు. నీకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో గప్పుడు బయటపడుతుంది. అప్పటి వరకు నువ్వు వాపును చూసి బలుపు అనుకునే ఎగిరి పడే ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది.